హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్లో ముప్పావు వంతు బియ్యం తీసుకోవాలి. ఆ మిగిలిన పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ముప్పావు కప్పు బియ్యం, పావు కప్పు పెసరపప్పు, ఈ రెండింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎసరు కోసం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికించుకున్న అన్నం మరీ పలుగ్గాను ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గాను ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అన్నాన్ని ఒకసారి కింద నుంచి పైకి కలుపుకొని ఇందులోకి ముప్పావు కప్పు పంచదార, అరకప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పప్పు బియ్యానికి 1.25 కప్పు స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర పొంగలి కాబట్టి నేను షుగర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మీరు హెల్తీగా కావాలనుకుంటే పూర్తిగా బెల్లంతో అన్నా చేసుకోవచ్చు. యూజువల్గా అమ్మవారికి చేసే ప్రసాదాల్లో పంచదారతోనే చక్కెర పొంగలి చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని బెల్లం, పంచదార కరిగే వరకు, అవసరమైతే మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇవి రెండు ఇలా కరగడం స్టార్ట్ అయ్యి పూర్తిగా కరిగిన తర్వాత అన్నం చక్కగా ఇదంతా అబ్జార్బ్ చేసేసుకునే వరకు కుక్ చేసుకోవాలి. దీనికి 5 నుంచి 8 నిమిషాలు టైం పడుతుంది. అన్నం పూర్తిగా బెల్లాన్ని, షుగర్ని అబ్జార్బ్ చేసేసుకుంది. ఇక్కడ మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది చల్లారాక మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, ఒక 4-5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కూడా మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి, స్కిప్ చేయకండి. వీటన్నిటినీ కూడా చక్కెర పొంగలిలో నెయ్యితో సహా వేసేసుకొని మరొకసారి కలుపుకొని చివరిగా గుడిలో చేసే ప్రసాదం టేస్ట్ రావటం కోసం కొద్దిగా పచ్చ కర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి. హారతి కర్పూరం కాదండి, లడ్డూల్లో వేస్తాం కదా పచ్చ కర్పూరం, అదే అనమాట. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ని ఈజీగా, సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.